ఓం శ్రీ అయోధ్య రామచంద్రాయ నమ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఈ అధ్యాయంలో కిష్కింధాకాండములోని ఋష్యముఖము పైనున్న సుగ్రీవుడు శ్రీరామ లక్ష్మణులను చూచి భయముందటం, ఆంజనేయులు వృక్షం క్రింద శయనించుచున్న రామలక్ష్మణులను తిలకించడం తదుపరి అంశములను గురించి ఈ అధ్యాయములో తెలుసుకుందాం. భక్త శబరికి మోక్షముసంగినానంతరము తిన్నగా దక్షిణ దిశగా నడుచుచు గోదావరి తీర ప్రాంతమునందగల శ్రీరామ భక్తుడైన భద్రునకు మోక్షముసగి రామభద్ర అను నామమును సార్థక నామమును చేసుకుని సీతాన్వేషణము గావింపుచు తిన్నగా కిష్కిందా సామ్రాజ్యమునకు దాపులోగల ఋష్యముఖ పర్వతము వద్దకు చేరవచ్చిరి. ఆ యొక్క ఋష్యముఖ పర్వతము పైన ఆంజనేయ జాంబవంతాదులతో కూడి అన్నయగు వాళ్ళ యొక్క భయముచే ఉన్న సుగ్రీవుడు అటు వచ్చుచున్న రామలక్ష్మణుల చూచి ఒక్కసారి అదిరిపడి మహావీరుడైన శ్రీ వీరాంజనేయులను పిలిచి ఇట్లనియే, మహావీర, మా అన్నగారి బారి నుండి తప్పించుకునేటకు వచ్చినప్పటి నుండి అన్ని విధాలా నాకు రక్షణగా ఉన్నవాడివి నీ ఒక్కడవే. ఆనాటి నుండి ఈనాటి వరకు అంతరంగికునిగాను చెలికానిగాను నమ్మిన బంటుగాను నన్ను సేవించుచున్నాడవు. కాన నీ మీద నాకు అమిత ప్రేమ నమ్మకము కలదు. ఆంజనేయ, అటు చూడుము, ఎవరో ఇద్దరు వ్యక్తులు ఋష్యముఖ పర్వతము దాపులో ఆ వృక్షము క్రింద విశ్రాంతి కొనుచున్నారు. వారిని చూడగా నాకేదో అనుమానము కలుగుచున్నది. ఏలననగా మా అన్న నా మీద గల కసితో నన్ను పరిమార్చుటకై మారువేషములలో రాకుమారులను పంపినట్లుగా తోచుచున్నది. లేకున్న వారి చేతిలో ధనుస్సులున్నవి. మునులవలే శిరములపై జుట్టు ముడులు వేసుకున్నారు. పైగా నార వస్త్రములు ధరించి ఉన్నారు. వారిని చూడగా వీర ధీర శూర శిఖామణులుగా కనపట్టుచున్నారు. కావున వారి యొక్క తీరుతెన్నులు చూడగా నాకేదో భయముగానే ఉన్నది. కనుక నీవు తక్షణమే మారు రూపములో వెళ్ళి వారిని పరీక్షించి విరోధులైనచో మట్టు వెట్టిరమ్ము, ఆప్తులైనచో తోడి తెమ్మని పలికెను. సుగ్రీవుని ఆజ్ఞానుసారముగా శ్రీ ఆంజనేయులు బాల వానర రూపంబున వారి వద్దకు నేగి వారు విశ్రమించి ఉన్న వృక్షము పైనెక్కి వారిని గమనించసాగెను. శ్రీరామచంద్రుల వారు ఆ యొక్క వృక్షము క్రింద లక్ష్మణుని తొడలపై శిరము నుంచి పవళించి ఉండి ఆ యొక్క బాలవానర రూపములో ఉన్న ఆంజనేయుని చూచి చిరునగవులతో ఇట్లు చూడసాగాను. శ్రీ ఆంజనేయులు మాత్రము శ్రీరామలక్ష్మణులను తిలకింపుచు తనలో తాను ఇట్లు తలపోయసాగెను. ఆహా, ఏమిటి సౌందర్యము! నీలమేఘ ఛాయతో కనులకింపుగొలుపుచు ఎన్నిసారులు చూచినను తనివి తీరకున్న ఈ యొక్క సుందరుని ఏమని వర్ణించగలను? మరియు ఆ ప్రక్కన ఉన్నవాడు బాలసూర్యుడే దిగి వచ్చినట్లుగా వీరత్వము చాటుచున్నాడు. వీరిద్దరినీ చూడగా నాకేమీ పాలు ప్రవుటలేదు. ఆకారములు చూడగా మునులవలే ఉన్నారు. పోనీ మునులనుకుందామా? దర్భలు ఉండవలసిన చేతులలో ధనుర్బాణములు పట్టి ఉన్నారు. ఎవరైనా బాటసారులని అనుకుందామా? ఇంత నిర్భయముగా ఈ ప్రాంతములో ఇక్కడ విశ్రాంతి కొనుచున్నారంటే నాకే చాలా విచిత్రముగా ఉన్నది. సూర్యచంద్రులే వచ్చినారు అనుకుందామా? వారిద్దరయ్యే నాటికి కలవజాలరు. మరి ఎవరనుకోవచ్చును అని దీర్ఘముగా ఆంజనేయుడు ఆలోచించుకొనుచుండగా అది గనిన శ్రీరామచంద్రులు పవనుని చూచి మధురాతి మధురమైన వాక్యములతో అతి సున్నితముగా చిరునగవు మోముని చిందించగా ఇట్లు ప్రశ్నించిరి. నాయనా హనుమ, మీ తల్లి యగు అంజనాదేవి కుశలమే గదా అని పలుకరించగానే ఆ వాక్యములు విన్న మారుతికి మతిపోయినంత పని జరిగినది. కారణమేమనగా నాయనా హనుమ అని తన తల్లి అంజనాదేవి మాత్రమే పిలుచును. తక్కిన వారందరూ ఆంజనేయ అని పిలుతురే కాని ఈ యొక్క రహస్యము ఎవ్వరికీ తెలియదు. తన చిన్నతనమునందు తన తల్లియగు అంజనాదేవి శ్రీరాముల వారి చరితంబును అంతయు శ్రవణానందకరముగా వినిపించినదై ఆంజనేయులకిట్లు ఉపదేశించెను. నాయనా హనుమ, జన్మనెత్తినందులకు తగిన మార్గము వెతుకవలయును. నిస్వార్థము భూతదయ కలిగి సత్యధర్మములచే సన్మార్గముల నడిచి చిరకీర్తి గడించి జనన మరణ వికారములను ఛేదించి స్థిరస్థాయిగా జీవన్ముక్తికి మార్గము వెతుకవలయును. ఆ ప్రకారముగా నీవు నీ జన్మ సాఫల్యము చేసుకొనవలైననిన
పరమ పావన దివ్య మంగళ స్వరూపుడగు ఆ తారకరాముడైన శ్రీరామచంద్రుని చరణారవిందముల సేవించి తరించుమని పలుకగా అందులకు ఆంజనేయుడు ఇట్లనియే, అమ్మా, ఆ యొక్క పవిత్రమూర్తి చరితంబునైతే విన్నాను, కానీ ఆ యొక్క పతిత పావనుని నేనెట్లు పొడగందునమ్మా అని పలుకగా అందులకు అంజనాదేవి ఇట్లు వివరించెను. నాయనా హనుమ, నీవు తొలుత కిష్కింధాపురమును చేరి వాలి సుగ్రీవుల చెంత కొలువులో చేరుము. ఆ పిమ్మట కారణవశమున సుగ్రీవుడు అన్నకు దూరమై రాజ్యభ్రష్టునిగా ఋష్యమూకము పైకి చేరును. నీవును నీ ధర్మమును విడవక వాలి వద్ద కొలువు చాలించి సుగ్రీవునితో పాటు నీవు కూడా ఋష్యమూకము చేరి సుగ్రీవునకు నమ్మిన బంటువై సేవలనర్చుచుండుము. అట్లు కొంతకాలము గడిచిన పిమ్మట శ్రీరామ లక్ష్మణులు సీతాన్వేషణార్థమై ఋష్యమూకము చెంతకు రాగా నీవు వారిని పరీక్షించుటకై వెళ్ళుదువు. అప్పుడు నిన్ను గనిన శ్రీరామచంద్రమూర్తి, నాయనా హనుమ, మీ తల్లి అంజనాదేవి కుశలమే కదా అని ప్రశ్నిస్తారు. ఆయనే శ్రీరామచంద్రమూర్తి. కాన ఆనాటి నుండి నీవు శ్రీరామచంద్రమూర్తికి నమ్మిన బంటువై ఆయన సేవలు నర్చి నీ యొక్క జన్మ సాఫల్యము గావించుకొనుము. మరియు నీవు వాయుదేవుని వరప్రభావంబుచే జన్మించిన వాడవు కనుక నీకెటువంటి ఆపదలు కలగకుండా నీకు సర్వదా రక్షణ కలుగుటకై ఆయన నీకు ప్రసాదించిన కర్ణ కుండలములు కంఠమునందు విజయమణిహారమును ధరించుకొనుము. ఇవి నీ చెంతనున్నంత వరకు నీకెలాంటి భయములు కానీ ఆపదలు కానీ కలుగనేరవు. హనుమా, మరి ఒక రహస్యము చెప్పెద వినుము. ఈ కర్ణకుండలములు గాని కంఠహారము గాని నాకును ఆ శ్రీరామచంద్రమూర్తికిని మరియు వాయుదేవునికి తప్ప అన్యులకు కనిపించవు. ఎవరైతే నీ మెడలో హారమును కర్ణకుండలములు ఎరిగించెదరో అట్టి మహనీయుడే పరమపావన దివ్య మంగళమూర్తియగు శ్రీరామచంద్రమూర్తి అని పలికి ఆశీర్వదించెను. ఆ యొక్క వాక్యములు గుర్తుకు రాగానే శ్రీ ఆంజనేయులు వెంటనే వృక్షము దిగి ఆవలకు వెళ్ళి వృద్ధ బ్రాహ్మణ రూపములో ఎదురుగా వచ్చెను. అదిగనిన శ్రీరామచంద్రులు చిరునగవులు చిందగా ముద్దుమోముతో ఇట్లు నుడివెను, బ్రాహ్మణోత్తమ, నీవు వృద్ధ బ్రాహ్మణుడవు కదా, అంతటి విలువగల ఆ మణిహారము నీకెందులకయ్యా? అంతటి బరువైన కర్ణకుండలములు మాత్రము నీకెందుకు స్వామి అని పలుకగా ఆ వాక్యములు విన్న మారుతి తన్మయుడైపోయి తల్లి తనకు బోధించిన హితములు జ్ఞప్తికి తెచ్చుకున్నవాడై శ్రీరామచంద్రుని పాదములపై పడి తనను పరీక్షించినందులకు క్షమించమని వేడుకొనెను. అప్పుడు శ్రీరామచంద్రుల వారు సంతసించిన వారై శ్రీ ఆంజనేయులకు విష్ణు రూపమును చూపించెను. ఆ రూపమును గాంచిన ఆంజనేయులకు పట్టరాని ఆనందము పొంగి పొరలి ఇట్లు తలపోసెను, ఆహా, నేటికి నా జన్మ తరించినది గదా! ఏ మహనీయమూర్తి దివ్యమంగళ స్వరూపముగాంచుటకై ఎందరో మహనీయులు యుగ యుగాలుగా తపములాచరించిరో అట్టి మహనీయమూర్తి దర్శనము నేడు నాకు కలిగినది. ఆహా, నా భాగ్యమే భాగ్యము అని తలంచిన వాడే ఆ యొక్క ఆనంద సమయమున తనను తానే మరచి శ్రీరాముల వారి చుట్టూ ప్రదక్షిణము తిరుగుచు గంతులు వేయుచుండెను. శ్రీ ఆంజనేయుల యొక్క ఆనందమును చూచి శ్రీరామచంద్రుల వారు ఇట్లనిరి, ఓయి హనుమ, ఎందులకయ్యా గంతులు వేయుచున్నావని పలకరించగానే హనుమ అన్నమాట మరి ఒకసారి చెవినబడగానే శ్రీ ఆంజనేయులు మరింతగా తన్మయుడై శ్రీరామలక్ష్మణుల చూచి ఇట్లు పలికెను, రామలక్ష్మణులారా, నాకు మా జనని బోధించిన హితవాక్యముల ప్రకారము మీరు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపులే. ఇందులో ఏమాత్రము సందేహము లేదు. దుష్ట శిక్షణార్థమై శిష్ట రక్షణార్థమై ధర్మస్థాపన చేయనించి భూలోకమునకు అందు అవతరించిన శ్రీరామ లక్ష్మణులు సామాన్య మానవులుగా కనపట్టుచున్నా ఓ దివ్యమూర్తులారా, మీరిద్దరూ నా భుజములపై నెక్కి కూర్చొనుడు. మిమ్ములను నిశ్చింతగా మా ప్రభువులైన శ్రీ సుగ్రీవుని వద్దకు చేర్చెదను. అదిగో ఆ కనిపించున్నదే ఋష్యముఖ పర్వతము. మీరు నా భుజములపై ఆసీనులైన ఎడల ఒక్క ఘడియలో మిమ్ములను వారి వద్దకు చేర్చి నా జన్మ సాఫల్యము కావించుకొందునని పలుకగా ఆ వాక్యములకు సంతసించిన వారై
శ్రీ రామలక్ష్మణులు శ్రీ ఆంజనేయుల వారి భుజములపై నెక్కి కూర్చునగా శ్రీ ఆంజనేయుల వారు తిన్నగా ఋష్యముఖము వైపు నడవసాగెను. అప్పుడు లక్ష్మణుడు శ్రీ ఆంజనేయుల వారితో ఇట్లు ప్రశ్నించెను. ఆంజనేయ, మా అన్నగారు నిన్ను హనుమా అని సంబోధించి నీ యొక్క కర్ణకుండలములు మెడలో మణిహారములు అడుగగా నీవు మా అన్నగారిని శ్రీరామచంద్ర అని పలకరించితివి గాని నీ మెడలో అంతటి మణిహారము కర్ణకుండలములు ఎట్లు కలిగినవి? నీ ఆకారము చూడగా వానరుడిగా వంకర దవడతో ఉన్నావు. నీ ఆత్మ చూడగా ఎంతో పరిశుద్ధతనుంది పండితుని వలె ఉన్నావు గాన నీ యొక్క జీవిత విశేషములను నాకు వివరింపుమనగా అందులకు శ్రీ ఆంజనేయులు సంతసించిన వారై ఇట్లు చెప్పనారంభించెను. లక్ష్మణ, నా తండ్రి కేసరి, తల్లి అంజనాదేవి వాయుదేవుని వరప్రభావంబుచే కలిగినవాడను నేను కాబట్టి నన్ను మారుతి అనియు, నా తల్లి అంజనాదేవి గనుక నన్ను ఆంజనేయుడు అనియు పిలిచెదరు. మరియు ఈశ్వరాంశ సంభూతుడనియు కేసరి సుతుడనియు కూడా పేర్కొందురు. మా తల్లి వాయుదేవుని గురించి సంతానము కొరకు తపము చేయుచున్న సమయంబున పార్వతీ పరమేశ్వరులు ఒక వానర జంట కలియుచుండగా చూచిన వారే వారెంతో ముచ్చటపడి వారిద్దరూ వానర రూపమున కలియజూడగా వానర రూపముననున్న పార్వతి సిగ్గు కలిగినదై అటు ఇటు పరిగెత్తగా పరమేశ్వరునికి స్ఖలనమై ఆ బిందువు జారిపోయెనట. మా తల్లి యొక్క తపస్సుకు మెచ్చిన వాయుదేవుడు ఆమెకు సుపుత్ర సంతానము బడయనించి ఆ యొక్క పరమేశ్వరుని బిందువు వృధా కలుగుటకు ఇష్టపడక తన యొక్క వాయువేగముచే దానిని మా తల్లి గర్భమును చేర్చగా వానర రూపముచే కలిగిన స్ఖలన బిందువు గనుక నేనును అదే ఆకారమున జన్మించి తిని. కానీ మహనీయమూర్తియగు పరమేశ్వరుడు మహాబలవంతుడగు వాయుదేవుని వరప్రభావంబున కలిగిన వాడను అగుటచే నేను మహాబలవంతుడనై మహాపరాక్రమముతో జన్మించి తిని. నేను జననమొందిన క్షణముననే సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించుచుండగా నేనదిగాంచి పండని భ్రమించి గగనమునకెగిసి ఉదయభానుని బట్టి మృంగితినట. ఉదయభానుని మృంగిన మరుక్షణమే లోకములన్నీయు చీకట్లు క్రమ్మగా దేవతలందరూ అదిగని భీతి నొంది పరమేశ్వరునికి మొరవజెప్పుకొనగా వెంటనే కోపోద్రిక్తుడై వెడలి నా పైకి శూలము విసరగా ఆ శూలము వచ్చి నా మూతికి తగులుకొనినట. వెంటనే నేను అమ్మా అని అరచి క్రిందపడుచుండగా వాయుదేవుడు అదిగని వెంటనే నన్ను పట్టుకుని భద్రముగా నా తల్లి వద్దకు చేర్చి తానిట్లు తలపోసెను. ఔరా, ఈ పసిబాలుడు తెలిసి తెలియక చేసిన తప్పును మన్నించవలెగాని ఇంత దారుణముగా హింసించదగునా? పెద్దలైనంత మాత్రాన వీరికింతటి గర్వము పనికిరాదు. వీరుడైన నా కుమారుని నిష్కారణముగా చంపినందులకు వీరికి తగిన గుణపాఠము చెప్పవలయను అని తలచినవాడై తానొక కొండగుహను జొచ్చి దాగుకొని ఉండగా వాయువు వీచనందున దేవతలందరూ ఉక్కిరి బిక్కిరయే తల్లడిల్లుచూ వాయుదేవుని జాడలను కనుగొని ఆయన వద్దకు నేగిట్లు పలకదొడంగిరి. వాయుదేవ, ఎందులకయ్యా నీ వలిగినది? మేము అంజనాదేవి కుమారుడైన ఆంజనేయుని దురాగతము రూపుమాపుటకై వానిని వధింపజేసితిమి కాని నీకేమీ దోషము తలపెట్టలేదు కదా అని పలుకగా అందులకు వాయుదేవుడు ఇట్లనియే. దేవతలారా, మీరు నాకెందుకు ద్రోహము చేయలేదు? వీరాధివీరుడైన నా వరపుత్రుడగు మారుతిని మీ పొట్టన పెట్టుకున్నారు. నేను మీకేమి అపకారము చేసితిరని మీరిట్లు నాకు పుత్రశోకము కలిగించితిరని పలుకగా అందులకు దేవతలందరూ ఇట్లనిరి. వాయుదేవ, మేము అంజనాదేవి కుమారుడనే తలంచితిమి కాని మీ కుమార రత్నంబని తెలియకపోయితిమి. మేము తెలియక చేసిన తప్పును మన్నించి మాకు వాయు ప్రసరణ గావింపుమనగా అందులకు వాయుదేవుడు ఇట్లనియే. దేవతలారా, పసిబాలకుడని మీరు మదిలోనైనా తలంచక దారుణముగా చంపితిరి. నా కనులారగాంచిన నా పుత్ర మరణమును నేనెట్లు మరవగలను? ఒకవేళ ఇప్పుడు బ్రతికించినను మరి ఒకసారైనను వానికి మీరు చంపక మానరు. అందువలన నేను కోరిన విధముగా మీరు మీ అందరి అంశములను వాని కొసగి వానికి ఏ ఆయుధము వలన హాని కలగకుండా వానిని వజ్రకాయుని చేయవలయును. సమస్త సకల చరాచర జీవకోటి చేతను పంచభూతముల చేతను సకల సర్వ ఆయుధముల చేతను చావు లేకుండా
చిరంజీవిగా ఆశీర్వదించిన ఎడల నేను మీకు వాయు ప్రసరణ గావింతును. అంతవరకు ఏది ఏమైనా గాని నేను ఇక్కడ నుండి బయటకు రానని భీష్మించుకొని కూర్చుండెను. అప్పుడు దేవతలందరూ చేయునదిలేక పరమేశ్వరునితో చెప్పుకొనగా విధిలేక పరమేశ్వరుడు వాయుదేవుని వద్దకు వచ్చి ఇట్లు పలికెను. వాయుదేవా, నీవు పుత్ర మమకారముతో అభేద్యమైన వరములను కోరుచున్నావు. సరే, నీ ఇష్టప్రకారమే వరములను సొంగుచున్నాడను. కానీ నా కోరికను కూడా నీవు మన్నించినట్లయితే నేనీ క్షణముననే నీ కుమారుని బ్రతికించి నీ కోరిక ప్రకారమే వజ్రకాయుని చేసెదను. అది ఏమనగా, ఏ వరములు లేకయున్నప్పుడే గగనమునకు నెగసి సూర్యుని మృంగగా ఇక ఈ యొక్క అమోఘమైన వరములు ప్రసాదించితే ముల్లోకములను కూడా నాశనము చేయగలడు. కావున ఎదుటివారు తన యొక్క బలమును గురించి తెలుపునంత వరకు తన బలము తానే మరచిపోగలడు. మరియు బ్రహ్మ అనగా అండపిండ బ్రహ్మాండమంతయు సృష్టించి సృష్టికే లయమై ఉన్నవాడు కనుక అట్టి బ్రహ్మతో ఏనైనా తగవు పెట్టుకొనిన ఎడల బ్రహ్మాండమంతయు తలక్రిందులవును. కాన బ్రహ్మాస్త్రమునకు మాత్రము 7 ఘడియల కాలము పట్టుబడగలడు, కానీ మరణించడు అని పలుకగా వాయుదేవుడు అందులకు సంతసించిన వాడై వారికి హాయిగా వాయు ప్రసరణ గావించగా లోకములన్నీయూ చల్లనయ్యెను. లక్ష్మణ, ఈశ్వరవర ప్రభావంబుచే పునర్జీవితుడనై లేచి అందరికీ నమస్కరించగా వారు నన్ను ఆశీర్వదించిరి. ఆ ప్రకారముగా 7 వత్సరములు జరగగా మా తల్లి నాకు విద్యాభ్యాసము చేయనంచి ఎవరి వద్దకు కొనిపోయినను నాకు విద్య గరుపుటకు ఎవరూ సాహసించలేదు. ఆ కారణముచే మా తండ్రి వాయుదేవుని అనుగ్రహముచే వారి ఆశీర్వాదముల నుండి నేను సూర్యదేవుని వద్దకు నేగి వినయముగా వారికి వందనములు చేసి విద్య బోధించుడని ప్రార్థించగా అందులకు సూర్య భగవానుడు ఇట్లనియే, మహావీరుడవైన ఓ బాలాంజనేయ, నేను నీకు విద్యలు నేర్పుటకు నాకెట్టి అభ్యంతరము లేదు. కానీ నేను ఈ యొక్క భూమండలమంతయు రాత్రింబవళ్ళు ఒక్క క్షణకాలమైనను విశ్రమించక తిరుగుచునే ఉండవలెను. ఏ ఒక్క క్షణమాగినను అనేక వికృతములు ఏర్పడగలవు. నాకు గల అభ్యంతరము అది ఒక్కటే. కాన నీకు విద్య బోధించుటకు నాకు వీలు కలగనేరదని పలుకగా ఆ వాక్యములకు నేనిట్లు పలికితిని. గురువరేణ్య, మీరు నాకు విద్య నేర్పుటకు అంగీకరించవలయనే కాని ఉదయాద్రిన మీరు ఉదయించి హస్తాద్రిన మీరు హస్తమించు వరకు మీకెటువంటి ఆటంకములు ఇబ్బందులు లేకుండా నేను దివి నుండి భువికి నా శరీరమును పెంచి తూర్పు ఉదయాద్రిపై నొక కాలు, పశ్చిమమున హస్తాద్రిపై నొక కాలు ఉంచి నిలుచుని నా కర్ణములు మీకు దాపుగా నుంచి మీరు బోధించుడి ప్రతి విషయములు సమస్త సకల సర్వ విద్యలను సంపూర్ణముగా నేర్చుకొందును అని పలుకగా అందులకు శ్రీ సూర్య భగవానుడు తథాస్తు అని పలికి ఆశీర్వదించగా నేను నా శరీరమును పెంచి ఉదయాద్రిన ఒక కాలు, హస్తాద్రిన ఒక కాలు ఉంచి నిలిచి సూర్యదేవులు ఉపదేశించు సమస్త విద్యలను పొంది స్వర్ణ తేజమునొందిన వాడనై మనఃపూర్వకముగా వారికి వందనములు చేసి వారిచే ఆశీర్వాదముల నొంది సెలవు గైకొని శీఘ్రముగా మా తల్లి వద్దకు వచ్చి ఆమెకు వందనములు చేసి ఆమె యొక్క దీవెనలందుకొని కొన్ని దినంబులు ఆమె పాదసేవలో లీనమై ఉంటిని. కొంతకాలము జరిగిన పిమ్మట మా తల్లి ఆజ్ఞానుసారముగా సుగ్రీవునికి బంటునై ఇంతవరకు వేచి ఉండి ఈనాడు మీ యొక్క దివ్యమూర్తుల దర్శనము గావించుకొని ధన్యుడనైతిని అని పలుకుచున్నంతలో ఋష్యముఖ పర్వతము పైకి చేరవచ్చిరి. ఈ ప్రకారముగా ముచ్చటించుకొనుచు తిన్నగా ఋష్యముఖముపైనున్న సుగ్రీవుని చెంతకు గొనిపోయి వారినక్కడ దించి సుగ్రీవుని చూపించి ఇట్లు వినితించెను. రామచంద్ర ప్రభో, ఈయనే మా ప్రభువు సుగ్రీవుడు, సూర్యుని కుమారుడు, ఇంద్రతనయుడైన వాలియు సుగ్రీవుడును అన్నదమ్ములు. ఈ యొక్క కిష్కింధాపుర సామ్రాజ్యమునకు వాలి రాజుగను సుగ్రీవుడు యువరాజుగను ఐకమత్యముతో మెలుగుచూ పరిపాలించుచుండిరి. వీరిద్దరూ కలిసిమెలిసి అన్యోన్యముగా ఎదురు లేక భూమి నేలుచుండిరి. వాలి తారాదేవిని పెండ్లి ఆడగా సుగ్రీవుడు రమాదేవిని పెండ్లి ఆడెను. ఇట్లుండగా కొంతకాలము పిమ్మట దుందుభి అని రాక్షసుడు దేవతలందరినీ తరిమి ఇక తననెదిరించువాడు లేడనే గర్వముతో కిష్కింధపై దండెత్తి వచ్చి వాలి కిష్కింధకు ప్రభువు కనుక వారితో యుద్ధమునకు తలపడెను. వారిద్దరూ మల్లయోధులే కనుక ఒకరికొకరు తీసిపోక పోరాడసాగిరి. కానీ ఇంద్రుడు
ప్రసాదించినట్టి వరమాల ప్రభావంబుచే దుందుభి యొక్క బలము వాలికి రాదొడగెను. ఆ కారణముచే దుందుభి సొమ్మసిల్లగా వాలి వానిని విడిచిపెట్టక గట్టిగా పట్టుకొని గిరగిర త్రిప్పి విసిరివైచెను. వాలి దెబ్బలచే అసువులు బాసిన ఆ దుందుభి కళేబరము గగనమున గిరగిర తిరుగుచు వెళ్ళి ఋష్యమూక పర్వతము పైన బడెను. ఆ యొక్క ఋష్యమూకము పైన తపము చేసుకొనుచున్న శ్రీ మతంగ మహర్షుల వారి ముందు పడగా వాని యొక్క నెత్తురు చిమ్మి మహర్షిపై పడగానే ఆయన తపమునకు భంగము కలిగినది. ఆ కారణముచే కనులు విప్పి చూడగా ఎదుట రాక్షస కళేబరము కాన్పించెను. అది గనిన మహర్షులు దివ్యదృష్టిచే అంతయ గ్రహించిన వాడై వాలికిట్లు శాపమొసంగిరి. ఓరి గర్వాంధ, మీ తండ్రియగు ఇంద్రుడు ప్రసాదించిన హారముచే మిక్కిలి బలవంతుడవైనందున నీకు మరీ గర్వము పెరిగిపోయి క్రూర మృగ చందంబున వ్యవహరించుచున్నావు. ఇట్టి పవిత్రమైన ఋష్యమూక పర్వతముపైకి ఒక రాక్షసుని కళేబరము విసరి అపవిత్రముగా చేసితివి. నా తపమునకు భంగము కూడా కలిగించితివి కాన ఈనాటి నుండి నీవు ఈ యొక్క ఋష్యమూకము పైకి అడుగు మోపితివేని నీ యొక్క శిరస్సు వేయి వ్రక్కలగుగాక అని శపించెను. ఆ కారణముచే ఆనాటి నుండి ఈనాటి వరకు ఋష్యమూకము జాడలకు కూడా రాడాయెను. అందువలనే ఈ సుగ్రీవుడు ఈ యొక్క పర్వతముపై వాలిబారి నుండి తప్పించుకొని వచ్చి తలదాచుకుంటున్నాడు అని వివరించగా అందులకు లక్ష్మణుడు ఇట్లు నుడివెను. ఆంజనేయ, వాలి ఇంద్రుని కుమారుడవనియు సుగ్రీవుడు సూర్యుని కుమారుడనియు వీరిద్దరూ అన్నదమ్ములనియు పలికితివే, అది ఎట్లగును? వారిద్దరికి తల్లి ఎవరు? వారిద్దరూ ఐకమత్యముతో మెలుగుచున్నారని అంటివి కదా, మరి వైరము ఎట్లు సంభవించినది అని ప్రశ్నించగా అందులకు ఆంజనేయుడు ఇట్లు వివరింపసాగిరి. లక్ష్మణ, దుందుభి మరణ వార్త విని వాని తమ్ముడగు మాయావి వాలి మీదకు మహారౌద్రాకారుడై రాగా వాలి వానిని బట్టి చిత్తుగా తన్నెను. వాడు ఆ దెబ్బలకు ఓర్వజాలక తన యొక్క గుహ వైపు పరిగిడి మొదలుపెట్టెను. కాని వాలి అంతటితో ఆగక వానిని వెంబడింపసాగాను. అన్న వెళుతున్నాడనే ఆత్రముతో సుగ్రీవుడు కూడా వారిని వెంబడించెను. ఈ ప్రకారముగా కొన్ని యోజనముల మేర పరిగెత్తి మాయావి వాని యొక్క బంధువులంతా నివసించుచున్న కొండ గుహలో దూరెను. అప్పటికీ విడువక వెంటాడుచున్న వాలి సుగ్రీవుని చూచి ఇట్లనియే, తమ్ముడా సుగ్రీవా, రుణశేషము శత్రుశేషము ఏనాటికైనా ప్రమాదములే, కాన నేను మాత్రము వానిని విడిచిపెట్టను. ఎలాగైనా సరే నేను ఈ గుహలో జొచ్చి వానిని పట్టి వధించి వచ్చేదను. నీవు మాత్రము ఈ గుహ బయట ద్వారము వద్ద కాచి ఉండి బయట నుండి లోపలకు విరోధులెవరైనా రాకుండా చూచుచుండుము. ఒకవేళ నా బారి నుండి తప్పించుకుని ఎవరైనా బయటకు వస్తే నీవు మాత్రము వారిని విడువక వధింపుము. నేనిదే ప్రతిజ్ఞ చేయుచున్నాడను. 7 దినముల లోపల వానిని పట్టి వధించి వచ్చేదను. ఏ కారణము చేతనైనా నేను 7 దినముల పిమ్మటి తిరిగి రాకపోయిన ఎడల నీవు వెంటనే కిష్కిందకు నేగి అక్కడ బాధ్యతలను నీవు నిర్వహించుము అని పలికినవాడై వాలి గుహలోనికి చొచ్చెను. గుహలోనికి చొచ్చిన వాలి అందులో గల రాక్షసమూకనంతయు సర్వనాశనము గావింపజొచ్చెను. అంతటి రాక్షస బలగమును చీల్చి చెండాడుచుండగా వారి రక్తమంతయు ప్రవాహముగా గుహ నుండి బయటకు రాదొడగెను. అప్పటికి 7 దినములాయెను. 8వ నాటి దినంబున వాలి మాయావుని బట్టి గదతో కొట్టి క్రింద వడవేచి గుర్దసాగెను. ఆ దెబ్బలకు తాళలేక నెత్తురులు గ్రక్కుచూ ప్రాణము పోవుచుండగా హా సుగ్రీవా, హా సుగ్రీవా అని కేకల వైచి మరణించెను. అన్న చెప్పిన ఆజ్ఞ ప్రకారము 7 దినములు గడిచినవి. 8వ రోజున సుగ్రీవా సుగ్రీవా అని వాక్యములు వినిపించినవి. రక్తము గుహ నుండి బయటకు చిమ్మినది. ఇదంతయు గనిన సుగ్రీవునకు అనేకమైన భయము విచారము అతనిలో కలవరపెట్టసాగినవి. ఆహా, వీరాధివీరుడైన మా అన్నగారినే వాడు వధించినాడు. నా పైన గల ప్రేమ వాత్సల్యముచో మా అన్న తన ప్రాణములు పోవునప్పుడు నన్ను పిలిచి మరణించినాడు. పైగా గుహ నుండి రక్తము కూడా చిందినది. మా అన్నగారు పెట్టిన 7 దినములు గడువు కూడా తీరినది. కాన నేను ఇక్కడ ఉండుటకు ఏమాత్రము క్షేమము కాదు. వీరాధివీరుడైన మా అన్నగారినే వధించినప్పుడు నేను వారికి ఒక్క లెక్కయ్యా అని ఊహించుకొనినవాడై ఆ రాక్షసుడు బయటికి వచ్చి నన్ను కూడా చంపివేయగలడేమో భయాభీతి నొందినవాడై ఆ ప్రక్కనే ఉన్న ఒక పెద్ద రాయిని దొర్లించుకొని వచ్చి
ఆ గుహకు అడ్డము వైచి తాను వెనుదిరిగి చూడకుండా కిష్కిందకు పరిగెత్తెను. కిష్కిందకు వేగినవాడే జరిగిన విషయమంతయు నెరిగించగా వారు వారి ఆచార ప్రకారముగా వాలికి చేయవలసిన అంత్యక్రియలన్నీయు జరిపి మరియు వారి కులాచార ప్రకారము తారను కూడా సుగ్రీవుని వశము చేసి అంగదుని యువరాజుగాను సుగ్రీవుని రాజుగా నియమించి అందరూ సుఖసంతోషంబుల నుండిరి. ఈ కథ ఇట్లుండగా అక్కడ వాలి అందరినీ చంపి చాలా డెస్సినవాడై బయటకు వచ్చుటకు వెనుకకు మరలగా గుహద్వారము మూసివేసినందున చుట్టూ చీకట్లు గ్రమ్మి మార్గము కనిపించనందున వాలి చాలా బాధ నొందినవాడై అతి కష్టముగా పక్షము రోజుల పిమ్మట ద్వారము కనుగొని అడ్డువైచిన రాయిని ప్రక్కకు దొర్లించుకొని బయటకు వచ్చి చూడగా సుగ్రీవుడు లేకుండెను. ఆకలిచే డెస్సి ఉన్నవాలి ధర్మాధర్మ విచక్షణ మరచి మహారౌద్రాకారుడై తనలో నిట్లు తలపోసెను. హౌరా, సుగ్రీవుడు ఎంత మోసగాడు! నన్ను గుహలోనికి పోనిచ్చి నేను బయటికి వస్తాననే దురుద్దేశ్యముతో ఈ ద్వారమును మూసి తాను రాజ్యకాంక్షతో ఏగి కిష్కిందాపుర సామ్రాజ్యమునకు ప్రభువైనాడు. ఇటువంటి దుర్మార్గుని విడిచిపెట్టు ధర్మము కానేరదు. తమ్ముడైనా తనయుడైనా తండ్రి అయినా సరే పగవచ్చిన పిమ్మట అంతమొందింపవలసినదే అని తలంచినవాడై మిక్కిలి రౌద్రముతో ఊరి, సుగ్రీవా, నేటితో నీ ఆయువు తీరినదిరా. నేను బ్రతికుండగానే నా భార్యను నీ దానిగా చేసుకున్నావు కనుక నన్ను మోసగించావు. నిన్ను దునుమాడి నీ భార్యను నేను చేపట్టేదనని బిగ్గరగా కేకలు వేయుచురాగా ఆ కేకలు విన్న సుగ్రీవుడు సింహాసనము నుండి దుమికి అన్నబారి నుంచి తప్పించుకొని ఈ యొక్క పర్వతముపై తలదాచుకొని ఉన్నాడు. ఇది విని సవిస్తారముగా అందులకు లక్ష్మణుడు ఇట్లనియే, ఆంజనేయ, వీరి సవిస్తారమంతయు బాగానే ఉన్నది, కానీ వారి జననం ఎలా జరిగిందో వివరింపుమనగా ఆంజనేయులు ఇట్లు వివరించుచున్నారు. లక్ష్మణ, ఒకానొక సమయంబున బ్రహ్మదేవునికి మనసులో కొంత స్వార్థబుద్ధి ఏర్పడింది. అది ఏమనగా, ఈ యొక్క సకల చరాచర జీవకోటికి నేను మూలమై నాచే ఉత్పత్తి అగుచున్నను. కేవలము నేను సృష్టికర్తగానే ఉన్నాను. నన్ను భూలోకములో స్మరించేవాడే లేడు. నేను సృష్టించిన పిమ్మట ఏదో వారికి కొంత సహాయకులుగా ఉన్నంత మాత్రాన పోషణకర్త ఈశ్వరుడనియు లయకర్త విష్ణువనియు ఏమేమో గొప్పలుగా చెప్పుకొని ప్రజలు వారికి పూజలు గావించి గోపురాలయములు నిర్మించి ఇంకా ఇంకా ఎన్నో విధముల చేయుచున్నారు. సర్వజీవకోటిని సృష్టించువాడను. వారి మాత్రము పోషణ లయ నేను చేయలేనా? నేను వారికంటే తక్కువ ఎట్లయితిని? కాన ఈనాటి నుండి నేను నా యొక్క రక్త సంబంధముచే జీవులను మానవ కోటిని సృష్టించి నేను కూడా విష్ణు ఈశ్వరులతో సమానముగా పూజలందుకొనవలైననే భావముతో తన తొడ యందుండి ఒక మగ శిశువును ఉత్పత్తి గావించెను. బ్రహ్మదేవునికి కలిగిన స్వార్థబుద్ధిని శ్రీ మహావిష్ణువు ఎరింగిన వాడై బ్రహ్మకు తగిన ప్రాయశ్చిత్తము చేయనించి తన యొక్క మహిమచే ఆ పుట్టిన శిశువునకు పళ్ళు గోళ్ళు మాటలు వచ్చునట్టుల చేసి అమిత ఆకలి కలిగించెను. ఆ శిశువు ఆకలి బాధ భరించలేక ఒకే విధముగా రోదన చేయుచు బ్రహ్మదేవుని పైబడి ఆకలి ఆకలి అనుచు గోళ్లతో రక్కుచూ ఏడ్చుచూ విసిగించసాగాను. బ్రహ్మదేవుడు వాని బాధపడలేక చిరాకుపడి, ఛీ పోరా కోతి వెధవా అని కసరి తరిమి వేయించెను. వెంటనే ఆ బిడ్డ కోతి అయి ఎగిరిపోయి చెట్లపై తిరుగుచు అడవులలో కాలక్షేపము చేయసాగాను. ఈ ప్రకారముగా అందందు తిరుగుచు క్రమక్రమముగా యుక్త వయసు గల వానరుడాయను. తోక మాత్రము కలిగినదే కాని శిశువు మాత్రము అతి సౌందర్యముగా మానవాకృతి కలిగి ఉండెను. అందువలనే వానర జాతి వెలసినది. వీని కథ ఇట్లుండగా ఆ యొక్క అరణ్యమునందు ఒక రమణీయమైన సరస్సు కలదు. ఆ సరస్సులో ఋషులు మునులు తాపసోత్తములు దాహము తీర్చుకొనుచుండిరి. అట్టి సరస్సునందు గంధర్వులు వచ్చి నిత్యము జలక్రీడలాడి జలమునంతయు అపవిత్రము గావించి వెడలుచుండిరి. ఆ కారణముచే ఋషులు కోపించిన వారే ఈ సరస్సునందు ఎవరైతే స్నానము చేయుదురో అట్టివారు 7 ఘడియల వరకు పురుషులైతే స్త్రీలుగాను స్త్రీలైతే పురుషులుగాను అగుదురుగాక అని శపించగా ఆనాటి నుండి గంధర్వులు రానందున అట్టి పవిత్ర జలము త్రాగుటకు యోగ్యముగా ఉండెను.
ఆ పరిస్థితి ఇలా ఉండగా బ్రహ్మచే సృష్టించబడిన వానరము తెల్లవారుఝామున సరస్సులో దిగి స్నానము చేయగా సువర్ణ ఛాయల వెలుగొందుచు అతి చక్కని కన్యగా మారి దిగంబరి అయి ఉండెను. అదే సమయంబున గగనయానము చేయుచున్న దేవేంద్రుడు ఆ యొక్క వానర కన్యను మోహంబు చెందగా తోడని స్ఖలనమయ్య బిందువు వదిలి వచ్చి వానరకన్య యొక్క వాలమునందు మొదటి భాగములో పడగా వెంటనే వాలము నుండి శిశువు ఉత్పత్తి ఆయను. అదే సమయంబున సూర్య భగవానుడు తూర్పు దిక్కున ఉదయించు సమయమున ఆయన యొక్క కాంతి కిరణములు ఆ యొక్క వానర కన్యపై పడి దేదీప్యమానముగా వెలుగుచు దిగంబరిగా ఉన్న వానర కన్యను చూచి మోహంబు చెందగా వెంటనే స్ఖలనమై బిందువు వదిలి ఆ కన్య యొక్క కంఠమునందు పడగా వెంటనే కంఠస్థానము నుండి శిశువు ఉద్భవించెను. ఆ మరుక్షణమే వానరునకు శాపము తీరి ఎటో వెడలిపోయెను. అదిగనిన ఇంద్రసూర్యాదులు దిగివచ్చి వారు చేసిన పొరపాటుకు పశ్చాత్తాపము నొందిన వారై ఎవరికి కలిగిన సంతానమును వారు ఎత్తుకుని లాలించిరి. ఆ పిమ్మట దేవేంద్రుడు మాత్రము తన బిందువునకు పుట్టినవాడు జగదేక వీరునిగా సూరాధిసూరునిగా జగద్విఖ్యాతి కలిగి తననెదిరించువాడు లేక ఉండవలైననియు ఎదుట వచ్చు వాని బలము సగము వానికి చేరునట్ల ఒక వర మణిమాల మెడను వైచి ఆశీర్వదించి ఇట్లనియే, ఏనాటికైనా నా కుమారుడు ఈ యొక్క కిష్కిందాపుర సామ్రాజ్యమునకు ప్రభువై ఎదురులేక భువిని ఏలగలడని పలికి వానికి వాలమున బుట్టిన పరాక్రముడు గనుక వాలియను నామకరణము చేసెను. అలాగే సూర్యుడు కూడా తన బిందువునకు జన్మించినవాడు ఏనాటికైనా సరే కిష్కిందకు ప్రభువు కాగలడని వాలితో సరిసమాన బలుడు కాగలడనియు ఆశీర్వదించినవాడే కంఠమునందు జన్మించిన వాడొకటిచే సూర్యుని పుత్రుడుగాన సుగ్రీవుడు అను నామకరణమును చేసెను. ఆ ప్రకారంబుగా వారు వారిద్దరినీ లాలించి ఆశీర్వదించి వెడలిపోయిరి. ఆనాటి నుండి వారిద్దరూ అన్నదమ్ములు ఐకమత్యముతో మెలగుచు ఈ యొక్క కిష్కిందాపురమునకు ప్రభువులై వెలసిరి. ఇది వారి పూర్తి కథా సవిస్తారమని తెలుపగా లక్ష్మణుడు సంతసించెను. ఆ వచ్చిన వారెవరో చూచిరమ్మని పంపగా శ్రీ ఆంజనేయులు నేరుగా వారిని భుజములపై నెక్కించుకొని తన వద్దకు కొని వచ్చినది కాక వాలి సుగ్రీవుల వృత్తాంతమును గురించి వారికి వివరించుచుండగా సుగ్రీవునికేమియూ పాలుపోక ఆంజనేయులతో ఇట్లనియే, ఆంజనేయ, నీపైన గల నమ్మకముచే నిన్ను చూచి రమ్మని పంపగా నేరుగా వారినే ఇచ్చటకు కొని వచ్చినది కాక మా వృత్తాంతమంతయు వారికి వివరింపుచున్న కారణంబేమి? ఇది ఎక్కడి విడ్డూరము ఆంజనేయ? ఇదంతయు చూడగా నాకేదో అనుమానము సంశయము కలుగుచున్నదనగా ఆ వాక్యములకు శ్రీ ఆంజనేయులు ఇట్లు వచింపదొడంగిరి. సుగ్రీవ, నీవు తలచినట్లుగా వీరు మనకు శత్రువులు కారు, పరమ ఆప్తమిత్రులు. వీరిద్దరూ అయోధ్యానగరమును పరిపాలించు దశరథ మహారాజు సుపుత్రులు రామలక్ష్మణులు. వీరి యొక్క కథా సవిస్తారమంతయు నెరిగించెదను, సావధానముగా వినుమని పలికిన వారై శ్రీరాముల వారి జననము మొదలుకొని ఆనాటి వరకు జరిగిన వృత్తాంతమంతయు విశదముగా వివరించి ఇట్లనియే, సూర్యనందన, నేటితో మన కష్టములు గట్టెక్కినవి. ఎలయనగా ఈయన సామాన్య మానవుడు కాదు, సాక్షాత్తు నారాయణ స్వరూపుడు. ఆయన యొక్క శేషాంశమే ఈ లక్ష్మణుడు. వీరిద్దరూ సీతాన్వేషణార్థమై ఇటు చనుదించిరి. కాన నీవు వీరితో స్నేహము కలిపిన ఎడల వారు మహాబలుడైన వాలిని కూలద్రోసి ఈ యొక్క కిష్కిందాపురమునకు నిన్ను ప్రభువుగా చేసెదరు. మరియు నీ యొక్క రమాదేవి కూడా నీకు దక్కగలదని పలుకగా ఆ వాక్యములకు సుగ్రీవుడు ఇట్లు నిరుత్సాహవదనుడై శ్రీ ఆంజనేయులతో ఇట్లు నుడివెను, ఆంజనేయ, ఎంత వెర్రివాడవయ్య! మహావీరుడైన లంకాధిపతి ఎత్తలేని పర్వతమును అవలీలగా నెత్తి మండోదరిచే అంగదుని కొని వచ్చెను. అందులకు రావణుడు ఎలాగైనా సరే వాలిని చంపవలేను అనడి తలంపుతో మా అన్నయ్యగు వాలి సముద్రములో దిగి తర్పణము విడుచు సమయంబున వెనుకగా వచ్చి తన యొక్క 20 చేతులతో వాలిని గట్టిగా పట్టుకొనగా అది తెలిసిన మా అన్న ఏమీయూ తెలియనట్లే తన 2 చేతులతో గట్టిగా నొక్కి పట్టుకుని సప్త సముద్రములు తిరిగి కిష్కిందాపురమునకు వచ్చి తన యొక్క మహలులో జోగాడుచున్న అంగదుని ముందు పడవైచి ఏదో పురుగు నన్ను అంటుకొనగా నీవు ఆడుకొందువని తెచ్చితనని అంగదునితో పలుకగా ఆ వాక్యములకు రావణాసురుడు సిగ్గుపడి తలలు వంచుకొని వాలితో ఇట్లనియే, మహావీర, నీ యొక్క శక్తి తెలుసుకొనలేక నేను నీ పైకి వచ్చి తిని, కానీ నా యందు దయ ఉంచి నన్ను విడిచిపెట్టిన ఎడల ఇక ఈ జన్మలో నీ జోలికి రానని నమస్కరించను.
చేజిక్కిన వానిని చంపక విడుచుట ధర్మము కాదనే నియమము కలిగిన వాడయ్యును ఒకనాటి మండోదరి గాథ జ్ఞప్తికి తెచ్చుకొని వానిని క్షమించి తన తోకతో జుట్టి విసిరివేయగా రావణాసురుడు లంకలో బడెను. అదియును కాక మహాబలుడైన దుందుభిని బట్టి అతి సునాయాసముగా దునిమి కిష్కిందలో విసిరివేయగా ఋష్యమూక పర్వతము పైన వాని కళేబరము పడగా అది ఏ వాలికి శాపమై నాకు వరముగా ప్రాప్తించెను. మాయావియను రాక్షసుని వెంటాడి వానితో పాటు ఆ గుహలో ఉన్న రాక్షసులందరినీ సంహరించెను. పైగా వాలితో పాటు సమబలుడనైన నేను వాని దెబ్బకు సింహస్వప్నమై ఇచట దాగి ఉంటిని కదా. మదగజముతో బోలిన మా అన్న వాలి ఎక్కడా, పొట్టేలు పిల్లగానున్న ఈ బలవీరులెక్కడ అని పలుకగాని అందులకు నవ్వి శ్రీరామచంద్రులు ఇట్లు సుగ్రీవునితో వక్కాణించిరి. సూర్యనందన, వాలిచే దెబ్బలు తిన్న బెదురు ఇంకా నీకు తగ్గక అట్లనుచున్నావు. వాలి దేవేంద్రుని కుమారుడైతే నీవు మాత్రము తక్కువ వానివా? సకల చరాచర భూమండలమంతయు వెలుగు ప్రసాదించునట్టి మహనీయమూర్తియగు సూర్య భగవానుని వరపుత్రుడవు. వాలికి సహోదరుడవు. వాని రక్తము పంచుకొని పుట్టినవాడవు. వాలితో సరిసమాన బలుడవయ్యును నీకింత పిరికితనమేల కలిగినది? ఒక్కసారి వెనుదిరిగి ఆలోచించుకొనిన నీ బల పరాక్రమములు నీకే తెలియగలవు అని శ్రీరామచంద్రులు పలుకగా అందులకు సుగ్రీవుడు ఇట్లనియే, రామచంద్ర, మీరు పలికినట్లుగానే నేను కూడా వాలితో సమాన బలుడనే. కానీ ఇంద్రుడు వసంగినట్టి వరం మణిమాల వాని కంఠమున ఉన్నంత వరకు ఎదుట వచ్చిన వాని బలములో సగము వానికి చెందగలదు. వాని ప్రభావంబుచే నేను వానిని కొట్టజాలక పారిపోవలసి వచ్చినది. పొరపాటు అన్నయ్య అని ఎంత చెప్పినను వినక నన్ను చావమోది నేను బ్రతికుండగానే నా భార్యను చెరబట్టినాడు. నేను చేయునది లేక నా ప్రాణములు దక్కించుకొని ఇటకు చేరి ఉన్నాడని పలుకగా ఆ వాక్యములకు శ్రీరామచంద్రుడు ఇట్లు వక్కాణించెను. సుగ్రీవా, అధర్మము నేను ఎన్నటికీ సహించను. నీవు యువరాజుగా నుండి మీ అన్నతో పాటు రాజ్యపాలన చేయవలసిన వాడవు. ఈ యొక్క కొండలపై ఇడుమలబడచు నీవు బ్రతికుండగానే ధర్మ విరుద్ధముగా నీ భార్యను చేపట్టగా మనశ్శాంతి లేక అల్లాడుచున్న నిన్ను తప్పక కాపాడి రక్షించెదను. ఆర్తుడవైన నిన్ను కాపాడి దుష్టుడైన వాలిని దునుమాడి ఈ యొక్క కిష్కిందాపుర సామ్రాజ్యమునకు నిన్ను ప్రభువుగా చేసెదను. మరియు నీవు బ్రతికుండగానే నీ భార్యను తాను చేపట్టినందున వానిని అంతమొందించి వాని భార్యను కూడా నీకప్పగించెదను. ఇది ఏ నా ప్రతిన అని పలుకగా ఆ వాక్యములకు సుగ్రీవుడు తొలుత సంతసించినను పిమ్మట విచార రూపకముగా ఇట్లు నిట్టూర్చెను. దశరథనందన, నా యొక్క కష్టములను చూచి జాలి నొంది ఇటులో పలుకుచున్నావే కాని మా అన్నను మాత్రము నీవు చంపలేవనే సందేహము నాలో పొడముచున్నది. ఏలననగా దుందుభి అని రాక్షసుని వధించి కిష్కిందలో విసిరివేయగా ఇక్కడ వచ్చి పడినది. దానిని మీరు భేదించినట్లయితే నా యొక్క సంశయము తీరునని పలుకగా ఆ వాక్యములు విన్న రాఘవుడు ధనుస్సు నిక్కుబెట్టి ఆ యొక్క దుందుభి కళేబరమును కొట్టగా ఆ కళేబరము గగనమునికి ఎగిరి గిరగిర తిరుగుచూ సముద్రములో పడెను. అది చూచిన సుగ్రీవునకు మరలనొక సందేహము కలిగి ఇట్లనియే, రఘువీర, ఆ యొక్క కళేబరము ఇప్పటికి ఎన్ని నాళ్ల నుండియో ఎండుచూ తడయుచు రక్తమాంసములు క్షీణించి అస్థి పంజరము మాత్రమే మిగిలి ఉన్నది. కానాది ఎట్లైనను సాధ్యపడవచ్చు. కానీ మా అన్నయ్యగు వాలి ఉదయాత్పూర్వమే లేచి సప్తసాగరములలో తిరిగి సూర్యవందనములు ఆచరించి ఒక్క క్షణకాలములో ఇటకు చేరగలడు. అదయును కాక అవిగో ఆ కనిపించుచున్న 7 మర్రి వృక్షముల యొక్క ఆకులను ఒకే బాణముతో ఒకే క్షణములో ఎవరైతే రాల్చగలడో అట్టి వీరుని చేతిలో మా అన్నయ్యగు వాలికి మరణము కలదు. పూర్వము మహర్షులు సంగిన శాపము కాన ఈ యొక్క కార్యము నెరవేర్చితిరేని నేను మీతో స్నేహము చేసి మీ యొక్క ఆజ్ఞకు బద్ధుడనై చిరకాలము మనగలనను. ఆ వాక్యములకు శ్రీరాములు రోషముతో వింటిని సంధించి మహాబల పరాక్రమమైన హయశిరాస్త్రమును మంత్రించి విడవగా ఆ యొక్క అస్త్రము మింటికెగసి వాయువేగ మనోవేగముతో నేగి సప్తవటా వృక్ష పత్రములను ఒకే క్షణములో ధరణిపై పడవైచి సప్తసాగర స్నానమాచరించి తిరిగి వచ్చి శ్రీరాముల వారి పదవిలో చేరగా అదిగనిన సుగ్రీవుడు
మహదానంద భరితుడై శ్రీరాముల వారికి వందనములు చేసి నిలచెను. ఇంతటితో ఈ అధ్యాయము సంపూర్ణము. తదుపరి అధ్యాయములో శ్రీరామ సుగ్రీవుల మైత్రిని గురించి తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అయోధ్య రామచంద్రాయ నమః. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ అందరికీ ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహము కలగాలని కోరుకుంటూ ధన్యవాదములు. స్వస్తి.